హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ పులుసు ఎటువంటి మసాలాలు లేకుండా ఇలా సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకుందాం. ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్న ఎగ్స్ని వేసుకోండి. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవాలండి, లేకపోతే ఎగ్స్ పేలుతాయి. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకోండి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ఒక టమాటా ముక్కలు వేసుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించి మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఒకసారి కలిపేసుకుని చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నుంచి తీసిన చింతపండు గుజ్జుని వేసుకోండి. చింతపండు వాటరు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఫ్రై చేసిన ఎగ్స్ని వేసుకుని కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి చూస్తే పులుసు ఇలా దగ్గరికి వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుందండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకోండి. ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా తయారు చేసుకున్న గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.